హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా, నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈ రోజైతే స్పెషల్ వచ్చేసి బ్రెడ్తో స్వీట్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్కి చాలా చాలా సూపర్ టేస్టీగా ఉండే కూల్గా ఉండే బ్రెడ్ స్వీట్ అండి. చూస్తున్నారు కదా, దానికి వచ్చేసి ఇగోండి బ్రెడ్ ప్యాకెట్ స్లైసెస్ అన్నీ ఇలా కట్ చేశాను. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసి దాంట్లోకి వచ్చేసి 1 కప్ షుగర్ తీసుకున్నాను. ఇగోండి కిస్మిస్, జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు. చూస్తున్నారు కదా, కస్టర్డ్ పౌడర్ అండి. దీనన్నిటికి వచ్చేసి నేనైతే చిక్కటి పాలు హాఫ్ లీటర్ తీసుకున్నానండి. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇగోండి బాండ్లీ పెట్టాను, ఆయిల్ యాడ్ చేశానండి. మనం బ్రెడ్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, అవి ఫ్రై చేయడానికి. ఆయిల్ అయితే వేడైందండి. బ్రెడ్ పీసెస్ వేసుకుందాము. అన్ని ద్వారాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దామండి ఆయిల్లో. ఎంత మంచిగా ఫ్రై అయ్యి చూస్తారు కదా, గోల్డెన్ కలర్ వచ్చినాయి. అలానే మిగతా బ్రెడ్ పీసెస్ మొత్తం కట్ చేసుకో ఫ్రై చేద్దామండి. ఇగోండి అన్నీ ఇలానే ఫ్రై చేశాను ఆయిల్లో మంచిగా. బాండ్లీ పెట్టానండి. 1 కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. వాటర్ యాడ్ చేస్తున్నానండి, 1/2 కప్ వరకు ఉంటాయి. చక్కెర అయితే మంచిగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇలాచి పొడి యాడ్ చేస్తున్నాను. దాంట్లో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్ వేసేద్దామండి. అన్నీ ముంచి పక్కకు పెట్టుకుందామండి. ఇవి వేరొక ప్లేట్లోకి తీసుకుందామండి. మొత్తం అలాగే చక్కెర పాకంలో వేసి తీసుకోవాలండి వేరొక గిన్నెలోకి. ఇదిగోండి పాలు అయితే మంచిగా మరుగుతున్నాయి కదా, ఇవి మంచిగా మరిగిన తర్వాత దీంట్లో కస్టర్డ్ పౌడరు 1 2 స్పూన్స్ వాటర్ వేసి కలిపానండి. చూస్తున్నారు కదా, దాంట్లో వేసేసి కొంచెం చిక్కబడే వరకు ఉంచుకుందాము. ఇదైతే ఇప్పుడు చిక్కగా అయింది కదండి. మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం దాంట్లో. ఒకసారి కలపమ్మా. ఇగోండి మనము చక్కెర పాకంలో తీసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి అయితే ఇలా సర్వ్ చేశాను. మనం ఇగోండి ఇదైతే చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో యాడ్ చేద్దామండి. అలా మొత్తం వేసేసుకొని ఇది ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సూపర్ ఉంటుందండి. నేను పాలల్లో షుగర్ యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం షుగర్లో ముంచినాం కాబట్టి. మీకు వేసుకోవాలనిపిస్తే పాలల్లో 1 2 స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వాటి మీద వేసుకుందామండి. ఇది ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని తింటే సూపర్, ఎంత బాగుంటుందంటండి. చల్లగా స్వీట్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక 1 అవర్ చల్లగా అయ్యే వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం దీన్ని. చూస్తున్నారు కదా, ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసానండి 1 అవర్ తర్వాత. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి. ఫైనల్గా బ్రెడ్ స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా కూల్గా చాలా సూపర్ టేస్టీగా వస్తుంది. మీరైతే పాలల్లో షుగర్ యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేయలేదు, నేను తక్కువ తింటాను కాబట్టి నేను షుగర్ యాడ్ చేసుకోలేదు. ఆల్రెడీ మనము బ్రెడ్ ముక్కలన్నీ పాకంలో ముంచి తీసాను కాబట్టి నేను పాలల్లో షుగర్ యాడ్ చేయలేదండి. కావాలనుకున్న వాళ్ళు 1 2 స్పూన్స్ వరకు పాలల్లో షుగర్ యాడ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.